ఓకే, మనం పరిగెడుతున్నప్పుడు ఈ పరుగు పందెంలో మనం ఖచ్చితంగా బహుమానాన్ని పొందాలి. బహుమానాన్ని పొందాలంటే మనందరికి గురి ఉండాలి. గురి ఎత్తుగా పరిగెట్టాలి. అలా గురి ఎత్తుగా పరిగెడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా యేసు వైపు చూస్తూనే మనం ముందుకి వెళ్ళాలి. అలా యేసు వైపు చూడకుండా ఏ గురి లేకుండా మనం పరిగెడుతున్నాం అనుకోండి, మనం పందెంలో ఏమో గెలవలేము. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఈ పరుగు పందెంలో పరిగెడుతున్న మనం ఓడిపోతాం, పడిపోతాం, గెలవడానికి అవకాశాలు లేని వాతావరణం కూడా ఈరోజు సమాజంలో మనం చోటు చేసుకుంటుంది కనుక గెలవాలనే ఆలోచన ఉన్నప్పుడు మనం గురి ఎత్తుకు పరిగెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు ఈ విషయాలు నేను పరిగెట్టుకు చెప్తున్నానంటే ఆధ్యాత్మిక జీవితంలో పడిపోవడానికి కూడా ఏముంది, అవకాశం ఉంది. ఏంటి పడిపోతారు అంటే ఏదో ఒకడిద్దరు పడిపోతారని చెప్పట్లేదు బైబిల్. ఎంత మంది పడిపోతారో చెప్తుంది చూడండి బైబిల్. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మొదటి వారు అనేకులు, కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. ఇక్కడ చెప్తున్న ఆ మాటను మీరు జాగ్రత్త పరిశీలన చేయండి. మొదటి వారు అనేకులు, కడపటి వారు అయిపోతారంట. కడపటి వారు ఏమవుతారంట, మొదటి వారు అవుతారంట. అంటే వెనకొచ్చినాడు ఏమో ముందుకెళ్ళిపోతారంట, ముందున్నాడు వెనకెళ్ళిపోతారంట. అసలు వెనకొచ్చినాడు ముందుకు వస్తున్నాడు అనే సంగతి ఒకసారి పక్కన పెడితే, ముందున్నవాడు ఏమైపోతున్నాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు అని చెప్తున్నాడు. ముందున్నవారు వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఒకటి కోసం చెప్పట్లేదంట. మొదట వారు అనేకులు అంటే సంఘంలోనికి మొదట వచ్చిన అనేకులు ఏమైపోయే ప్రమాదం ఉంది. మొదట సంఘంలోనికి ప్రారంభంలో వచ్చిన మొదటి వారు అనేకులు ఏమైపోయే ప్రమాదం ఉంది, చివరి వారు అయిపోయే ప్రమాదం ఉంది, పడిపోయే ప్రమాదం ఉంది, గెలవని వాతావరణం ఉంది, బహుమానం పొందని వాతావరణం ఉంది. కనుక బైబిల్ చెప్తున్న ఈ మాటను మనం ఆలోచిస్తూ, యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకెళ్ళగలిగితే ఆధ్యాత్మిక జీవితంలో పడిపోవడానికి ఏముంది, అవకాశం ఉంది. ఎవరు, కొత్తోళ్ళు, కొత్తోళ్ళు కాదు, కొత్తల కోసం చెప్పట్లేదు. కొత్తోడు పడచ్చు, పడకపోవచ్చు. పాతోళ్ళు పడిపోతారంట, ప్రారంభికులు పడిపోతారంట. అంటే ప్రారంభికులు కూడా పడిపోయే అవకాశం ఉందా? ఆ అవకాశం ఉంది. ఈ మాట నేను చెప్పట్లేదు, ఈ మాట చెప్తుంది ఎవరు, ప్రభువైన యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు చెప్పాడంటే ఖచ్చితంగా ముందున్నవారు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ముందున్నవారు వెనక్కి వెళ్లకుండా ఉండాలి అంటే, ముందున్నవారు ముందుండే వెళ్ళాలంటే బైబిల్ చెప్తున్న సూత్రాలను మనం ఖచ్చితంగా పాటిస్తూ ఎప్పటికప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించుకుంటూ మితముగా మనం ఉంటూ దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తూ మనం ముందుకి వెళ్ళిపోవాలి. గురివత్తగా వెళ్ళాలి. క్రీస్తు వైపు మనం చూస్తూ వెళ్ళాలి. అలా చూడకుండా, ఓ గురి లేకుండా, ఓ క్రీస్తుని చూడకుండా నువ్వు ఎలా పడితే అలా పరిగెడుతున్నావు, నీ ముందున్నానంటే ఎలానే గెలిచేస్తానని నువ్వు అలా ముందుండి వెళ్ళిపోతావు అనుకోండి, వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అంటే ముందు వారు వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉందనుకున్నప్పుడు ముందు వారు ఎలా ఉండాలి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య ఒక వీడియో చూశానండి. ఆ పరుగు పందెంలో ఆ చివరి స్టేజ్కి వచ్చేస్తాడు ఆయన. ఇక నేను గెలిచేశాను కదా అని ఆ గేట్ దాటకముందు స్లో అయిపోయి జనాలు అలా చేతులు కూడా వెళ్తాడు, వీళ్ళు కూడా తకాలని క్రాస్ చేస్తాడు. అంటే ఆ గీత దాటే వరకు నువ్వు ఎలా పరిగెట్టాలి, ఆ గీత దాటే వరకు నువ్వు గెలవలేనట్టే. గీత పక్కన్నప్పుడు ఒక క్షణంలో కూడా ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. గీత దాటే వరకు నువ్వు ఎలా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిగెట్టాలి. గెలిచిన తర్వాత నేను గెలిచానని చెప్పు, గెలవకముందే నేను గెలిచేస్తానన్నావు అనుకోండి, పడిపోయే ప్రమాదం ఉంది అని బైబిల్ కూడా చెప్తుంది. ముందు వారు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, నేను ఇప్పుడు అంటున్నాను, ముందు వారు వెనక్కి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి, చాలా మంది అనుకుంటారు ముందు వారు వ్యభిచారం చేయడం వల్ల వెనక్కి వెళ్ళిపోతారేమో అనుకోవచ్చు, ముందు వారు దొంగతనం చేయడం వల్ల వెనక్కి వెళ్ళిపోతారేమో అనుకోవచ్చు. అంటే మీకు తెలిసిన పెద్ద పెద్ద పాపాలు చేయడం వల్ల ముందు వారు వెనక్కి వెళ్ళిపోతారేమో అనుకుంటారు. కాదండి, ముందు వారు వెనక్కి వెళ్ళిపోవడానికి పెద్ద పెద్ద పాపాలు కదంట, చిన్న చిన్న కారణాల వల్ల కూడా ముందు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారంట. ఏంటి ఆ చిన్న చిన్న కారణాలు, ముందు వారు వెనక్కి వెళ్ళిపోవడానికి ఉన్న ఈ చిన్న చిన్న కారణాలు ఏంటని మనం బైబిల్లోకి వెళ్ళగలిగితే, దేవా మొదటి వారు అనేకులు కనపడవైపోతారు, ఎందుకు మొదటి వారు కనపడవైపోతారని మళ్ళీ మన బైబిల్ ప్రశ్నించగలిగితే, ఇప్పుడు 20వ అధ్యాయంలో చెప్తున్నాడండి. 20వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు, ముందు వారు వెనక వారు ఎందుకు అవుతారు, ముందు వారు వెనక వారు అవడానికి గల కారణాలు ఏంటి, 20వ అధ్యాయం మొదటి వచనం. ఎలాగంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాడు. ముందు వారు వెనక వారు ఎలాగైపోతారో ఇప్పుడు అర్థం చేయించడానికి విషయం చెప్తున్నాడు, వివరిస్తున్నాడు. ఏంటంట, ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతను తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నట్టుకు పొద్దున్నే బయలుదేరి ఒక దేనారంనకు చొప్పున పనివారితో వడంబెక్కడగా తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఒక దేనారం అంటే ఇంచుమించు ₹10 జీతం ఇస్తాను, నా తోటలో పనిచేయని ఈ యజమానుడు అంట పనిలో పెట్టుకున్నాడు ఒక వ్యక్తిని. అప్పుడు ఏం జరిగింది,
ఉదయాన్నే వెళ్ళాడంట, అంతేనా? పొద్దున్న ఎక్కడమ్మా పదం? పొద్దున్నే బయలుదేరంటే 6 గంటలకల్లా ఈ తోట యజమాని ఏం చేశాడంటే 6 గంటలకల్లా ఊర్లోకి వెళ్ళాడంట. అరే మా తోటలో పని ఉంది, ₹10 ఇస్తాను, ఎవరైతే పని చేయడానికి వస్తారో రండి అని ₹10 పనిలో పెట్టుకున్నాడంట. ఇలా ₹10 పనిలో పెట్టుకున్నాడు, పని జరుగుతుంది. ఈ లోపు తోట యజమానికి ఏమనిపించిందో మళ్ళీ ఏం చేశాడంట, 3వ వచనం, తర్వాత అతను దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఓరకనే నిలుచున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇస్తానని వారితో చెప్పగా వారుని వెళ్ళి 9 గంటలకు వెళ్ళాడంట. అరే మా తోటలో పని ఉంది, పని చేయండి, మీకు జీతం ఇస్తానని చెప్పాడంట. అయితే 9 గంటలకు జీతం పెట్టుకున్న వారితో ఏం చెప్పలేదు, ఎంత ఇస్తానని చెప్పలేదంట. 9 గంటలకు చెప్పాడు, 9 గంటలకు కూడా పనిలోకి వెళ్ళారు. 9 గంటల నుంచి కూడా కొంతమంది పని చేస్తున్నారంట. ఈ లోపు మళ్ళీ తోట యజమానికి ఏమనిపించిందో మళ్ళీ ఏం చేసేది చూడండి, దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతను మరలా అలా వెళ్ళి అలాగనే చేశాడంట. మళ్ళీ 12 గంటలకు వెళ్ళాడంట, మా తోటలో పని ఉందన్నాడంట, కొంతమంది పనిలో పెట్టుకున్నాడంట. 12 గంటలకు పనిలోకి వచ్చిన వారికి కూడా ఏం చెప్పలేదు, ఎంత ఇస్తానో చెప్పలేదు. మళ్ళీ 3 గంటలకు వెళ్ళాడంట, తోటలో పని చేయమన్నాడంట. 3 గంటలకు పని చేసిన వారితో కూడా ఏం చెప్పలేదు, ఎంత ఇస్తానని చెప్పలేదంట. ఆయన ఏం జరుగుతుంది, తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి, మామూలుగా పని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని, 6 గంటలకు కొన్ని పనులు పెట్టుకున్నాడు ₹10. 9 గంటలకు కొంతమంది పెట్టుకున్నాడు, 12 గంటలకు కొంతమంది పెట్టుకున్నాడు, 3 గంటలకు కొంతమంది పెట్టుకున్నాడు, చివరి 5 గంటలకు కూడా పెట్టుకున్నాడు. 5 గంటలకు పనులు పెట్టుకున్నాడంటే ఎన్ని గంటలు పనిచేయడానికి, ఇంకో గంట మాత్రం పనిచేయడానికి. 5 గంటలకు కూడా పనులు పెట్టుకున్నాడు కొంతమందిని. మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ ధనవంతి మీరు ఎంతగానే ఊరకనే నిలిచున్నారని వారిని అడగగా, వాడు ఎవడును మమ్మల్ని కూలికి పెట్టుకున్నా లేదనిది, అందుకు అతను మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళడను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకును చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారికి అందరికీ కూలి ఇమ్మని చెప్పాడంట. ఈ తోట యజమాని ఏం చేశాడంట, ఆ డబ్బులు ఇచ్చేబడుతుంది, అబ్బాయి ఉదయం నుంచి పనిలోకి వచ్చిన వాడి నుంచి సాయంత్రం 5 గంటల పనిలోకి వచ్చారు కదా, వాళ్ళందరినీ పిలిపించు, వాళ్ళందరికీ వాడు చేసిన పనికి తగ్గ జీతాలు ఇచ్చి పంపించమని చెప్పాడంట. అప్పుడు ఏం జరిగింది, 15వ వచనం చూద్దాం, డైరెక్ట్ 15వ వచనంకి వెళ్దాం. 10వ వచనం చదువు. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకున్నది కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పునే దొరుకును. మనం చదవాల్సిన పాయింట్ ఏంటి, 8వ వచనం, సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకును చూసి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చే వారు వరకు వారు కూలి ఇమ్మని చెప్పును. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరికి వచ్చి 1 దేనారం చొప్పున తీసుకుని, సాయంత్రం 5 గంటలకు వచ్చిన వాడి గంట జీతం ఎంత ఇచ్చాడంట, ₹10 ఇచ్చి పంపించాడంట. సాయంత్రం 5 గంటలకు పనికి వచ్చిన వాడికి ₹10 ఇచ్చాడంట. అంటే ఎంతసేపు పనిచేసాడు, 1 గంట మాత్రం పనిచేసాడు. అంటే 1 గంట పనిచేసిన వాడికి ₹10 ఇచ్చాడంట. ఇప్పుడు 6 గంటలకు వచ్చినాడు ఆలోచిస్తున్నాడంట, 1 గంట పనిచేసిన వాడికి ₹10 ఇచ్చాడంటే నేను ఎన్ని గంటలు పనిచేసినట్లు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6, 12 గంటలు పనిచేస్తా. 1 గంట పనిచేసినవాడికి ₹10 ఇచ్చాడంటే నేను 12 గంటలు పనిచేసాను కనుక తనకు ఎక్కువ వస్తానని అనుకున్నాడంట. ఎవరన్నా అనుకుంటారు కదా, సహజం కదా అండి, సహజం కదా, ఈ సహజం ఎవరన్నా అనుకుంటారు. అప్పుడు ఏం జరిగిందంట, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకున్నది కానీ వారికి 1 దేనారము చొప్పునే దొరుకును. వారు అది తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసివేమి అని ఇంటి యజమాని మీద సనుక్కున్నారంట. 6 గంటలకు పనికి వచ్చిన వాడికి కూడా ₹10 ఇచ్చాడంట. ₹10 కూర్చుకున్నాడు, ₹10 ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఈ ₹10 తీసుకున్నవాడు ఎక్కువసేపు పనిచేసినవాడు ఏమనుకుంటాడంట, ఇదేం న్యాయం అండి, ఇదేం అన్యాయం, మేము పొద్దున్న నుంచి ఎండలో ఉన్నాం, మేము చేసిన దానికి ₹10 మాట్లాడుకుని ₹10 ఇచ్చావు ఓకే, కానీ చివరి గంట వచ్చినప్పుడు కూడా నువ్వు ₹10 ఇచ్చావు, ఇదేమి న్యాయం, ఇది అన్యాయంగా ఉందని సనుక్కుంటాడంట. అప్పుడు యజమాని మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు, అందుకు అతను వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా, నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము, నీకు నచ్చినట్లే కడపడ వచ్చిన వారికి ఇచ్చుడుకు నాకు ఇష్టమైనది, చివరి వచ్చినవాడు కూడా ₹10 ఇచ్చా, నా ఇష్టం, నువ్వెవడు నన్ను అడగడానికి, నీకు ₹10 పనులు పెట్టుకున్నాడు, ₹10 ఇచ్చాను, నీకు చెప్పిన దానికన్నా తక్కువ ఇస్తే నువ్వు అడగాలి, నీతో నేను ఎంతైతే చెప్పానో ఎంతైతే నువ్వు పని ఒప్పుకున్నావో అంతా నీకు ఇచ్చి పంపిస్తున్నప్పుడు నీ ప్రాబ్లం ఏంటి, చివరి వచ్చినాడు కూడా ₹10 ఇస్తాను, అది నా ఇష్టం, నీ ప్రాబ్లం ఏంటి, ఏం జరుగుతుంది చూడండి, నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా,
నేను మంచివాడునైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని అతనితో చెప్పాను. ఈ ప్రకారమే మొదటవారు కడపటవారు మొదటవారు అగుదురు, మొదటవారు కడపడవారు అగుదురు. మొదటవారు వెనకాల వారు అయిపోతారంట. ఎందుకు మొదటవారు వెనకాల అయిపోతారంటే, ముందొచ్చిన వారు వెనకొచ్చిన వారికి కూడా దేవుడు అదే జీతం ఇచ్చేసరికి వీళ్ళకి ఏం మండింది? కడుపు మండిందంట, సనుక్కున్నారంట. ఒక్క మాటలో చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే అసూయ పడుతున్నారంట. ఎవరి మీద? వెనకొచ్చిన వారు కూడా అదే జీతం ఇచ్చేసరికి అసూయ పడుతున్నారంట. అంటే ఈ ముందు నుంచి పని చేస్తున్న వారు పని చేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ ఏం తప్పేం చేయరు, పని చేస్తున్నారు. కానీ వీళ్ళకి ఏముంది? వెనకొచ్చిన వాళ్ళ మీద అసూయ ఉందంట. ఈ అసూయ ఉండడం చేత ముందున్న వాడు ఏమైపోయాడంట? వెనక్కి వెళ్ళిపోయాడంట. అంటే మొదట వారు కడపట వాడు అయిపోవడానికి పెద్ద పెద్ద పాపాలు చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఏ పాపం చేస్తే చాలంట? అసూయ పడితే చాలంట. నువ్వు బాగా పాడతావు, కొత్తగా వచ్చిన ఇంకా బాగా పాడాడు, నువ్వే పడకూడదు. అసూయ పడ్డావా, ముందు నువ్వేమైపోతావు? వెనకాల. అంటే ముందున్న వారు వెనక్కి వెళ్ళిపోవడానికి పెద్ద పెద్ద పాపాలే చేయవలసిన అవసరం లేదు. చిన్న పాపం, చిన్న పాపం. ఏ పాపం? అసూయ. ఈ అసూయనే ఈ పాపం చేసేట్టు కూడా ఉండదు. ఇక్కడ వీళ్ళు అసూయ పడుతున్నారు, వీళ్ళు అసూయ పడతారు. ఈ అసూయ పడడం ఏమైనా అన్యాయం కనిపిస్తుంది మనకు? ఈ అసూయలో కూడా ఏమనిపిస్తుంది మనకు? న్యాయమే కదా. 12 గంటలు పనిచేసి అద్దెలోకి ఇవ్వడం న్యాయమే కదా, అన్యాయమే కదా, ఎక్కువ ఇస్తే ఏంటి అని అనిపిస్తుంది. అంటే అసూయ ఎలా ఉంటుందంటే, మనం తప్పు చేస్తున్నట్లు ఉండదు, కానీ ఏంటది? తప్పే. దొంగతనం అనుకోండి కనబడిపోద్ది, వ్యభిచారం అనుకోండి కనబడిపోద్ది, అబద్ధాలు అనుకోండి కనబడిపోద్దండి, మోసం కనబడిపోతాయి. ఈ కనబడిపోయే పాపాలు, కనబడని పాపం ఒకటి ఉంది. ఈ పాపం ఏంటో కాదు, అసూయ. ఈ అసూయ అన్నది ఏం చేస్తుందంటే ముందు స్థితిలో ఉన్న నిన్ను, ముందు వరుసలో ఉన్న నిన్ను వెనక్కి తీసుకెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. నేను అంటాను నిన్ను ఎవడు పనిగట్టుకుని నీకు అసూయ ఉందని చెప్పడం అవసరం లేదు. ముందున్న నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావంటే నీకేముందని? యాకోబు నీకు అసూయ ఉందని నేను చెప్పనవసరం లేదు. యాకోబు వెనక్కి వెళ్తున్నాడంటే యాకోబు అసూయ ఉంది అంతే. పనిగట్టుకుని నేను ఇప్పుడు యాకోబుకి అసూయ ఉంది, అప్పలరాజుకి అసూయ ఉంది, ఇలా పేర్లు పెట్టి మనం చెప్పనవసరం లేదు. నీ స్థితి, నీ ప్రయాణం, నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో దానిని బట్టి నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ భక్తి ఏంటో మనం ఈజీగా చేయొచ్చు. అంతలా అసూయ చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను వెనక్కి నెట్టేసి ఎంత ప్రమాదం. ఈ అసూయ అన్నది ఎంత ప్రమాదం చెప్పనా? చరిత్రలోకి వెళ్ళి మనం ఈ అసూయ కోసం ఆలోచిస్తే చరిత్రలో జరిగిన ఒక సంఘటన చెప్పే ప్రయత్నం చేస్తానండి. చరిత్రలో ఏం జరిగింది చెప్పనా? 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒక తల్లికి 2 అన్నదమ్ములు పుట్టారు. ప్రారంభికులకి ఆదామమ్మలకి 2 కొడుకులు పుట్టారండి. పేర్లు హేబేలు, కయ్యోను. ఈ హేబేలు, కయ్యోను ఏం చేశారంటే దేవునికి అర్పణ తీసుకొచ్చారు. 2 అర్పణ అర్పించారు. 2 అర్పణలో దేవునికి హేబేలు అర్పణ నచ్చింది. ఎవరి అర్పణ? హేబేలు అర్పణ నచ్చింది. కయ్యోల అర్పణ దేవునికి నచ్చలేదు. వెంటనే కయ్యోను కోపం వచ్చింది. ఇంతకీ కయ్యోను కోపం వచ్చింది ఎవరి మీద రావాలి? యాక్చువల్గా దేవుడి మీద రావాలి. ఎవరి మీద వచ్చింది? తమ్ముడి మీద అసూయ. తమ్ముడు తెచ్చేసింది. నాది తీసుకోపోలేం కాదు, ఎవరు తీసుకోకూడదు? దేవుడు. అసూయ. ఈ అసూయతో ఏం చేశాడు అంటే సొంత తమ్ముడిని చంపేశాడు. అసూయ ఎంత ప్రమాదం అంటే అవసరమైతే ఈ అసూయ వల్ల నువ్వు వెనక్కి రావడమే కాదు, ఈ అసూయ వల్ల ముందున్న వాడిని అవసరమైతే ఏం చేస్తావు? చంపేస్తావు. అసూయ చిన్నది అనుకుంటున్నారు మీరు. అసూయ చాలా చిన్న పాపమే అనుకుంటారు. అసూయ చాలా పెద్ద పాపము. అది చాలా ప్రమాదకరమైనది. ఎంత ప్రమాదకరమైనది అంటే ఆధ్యాత్మిక జీవితంలో నేను వెనక్కి నెట్టడమే కాదు, నీ ముందున్న అవసరమైతే నువ్వు చంపేసే వాతావరణంలో అనుకుంటూ నువ్వు వెళ్ళిపోతావు. ఇదో ఈ కయ్యోను చూస్తున్నప్పుడు హేబేలు అనే తన తమ్ముడిని అసూయ చేత ఏం చేశాడు? చంపేశాడు. అంటే అసూయతో చంపేస్తామండి. మీ అందరికీ తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు వారిని యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు చంపేశారు. దేనికి? అసూయే. చూడండి, ఆ మాట కూడా చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగిను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించుతారని అతడు ఎరిగి ఉండెను. పిలాతుకు అర్థమైపోతుంది, యేసుని చంపే అంటే ఎందుకు చంపేయమన్నారు? యేసు మీద వీళ్ళకేంటి? అసూయ. ఇంతకీ యేసు ఏం చేశాడండి? యేసు ప్రజలకు మేలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పంచాడు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. అనేకులు చనిపోయిన వాడు ఏం చేశాడు? బ్రతికించాడు. కాళ్ళు లేనివాడు కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేనివాడు కళ్ళు ఇచ్చాడు, చేతులు లేనివాడు చేతులు ఇచ్చాడు. ఉన్నతమైన అద్భుతాలు చేశాడు. ఉన్నతమైన అద్భుతాలు చేస్తున్నప్పుడు యేసుకు ఫాలోయింగ్ పెరిగిపోతుంటే మాకు రావాల్సిన ఫాలోయింగ్ యేసుకు వచ్చేస్తుందన్న ఒకే ఒక ఉద్దేశంతో అసూయతో యూదులు యేసుని చేశారు,
చంపేశారు. అంటే అసూయ ఎంత ప్రమాదం చెప్పాలనుకుంటున్నాను. అసూయ ఎంత ప్రమాదం అంటే నిన్ను వెనక్కి నెట్టేయడమే కాదు, నీ ముందున్న అవసరం అయితే చంపేయడానికి ఏం చేస్తుంది, అది ప్రయత్నం చేస్తుంది. అసూయతో మనం ఉండకూడదు. అసూయ కలిగి మనం ఎప్పుడు జీవించకూడదు. అసూయ అన్నది అది కనబడని పాపము, అది చాలా చిన్న పాపం, అది కనబడదు, అది మనలో ఉందన్న సంగతి మనకు కూడా తెలియకుండానే మన ఆధ్యాత్మిక జీవితాన్ని అది ఏం చేస్తుంది, పాడు చేసే ప్రమాదం ఉంది. ఈ అసూయ ఉన్నవారు ఎలా ఆలోచిస్తారు చెప్పనండి. అసూయ ఎలా ఆలోచిస్తారు చెప్పనా? మనకు మనకు మంచి జరగకపోయినా పర్వాలేదు, పక్కడికి ఏం జరగకూడదు, మంచి జరగకూడదు. ఇది ఒక దరిద్రం అండి. నేను చాలా మంది గమనిస్తుంటానండి, చేపలు మనకు పడినందుకు బాధ కాదు ఏమండి, ఏటకెళ్తే చేపలు మనకు పడినందుకు కాదు బాధ, పక్కలు పడ్డాయి, ఎవరికి పడపోతే ఏ బాధ లేదు ఏమండి, నిజమండి. అంటే మనకు మంచి జరగకపోయినా కాదు, పక్కోడికి మంచి జరగకూడదు అనిపిస్తూ ఉంటుంది ఈ అసూయ. ఈ యూదులు చెప్పాను కదా, ఈ శాస్త్రులు పరిశీలు అసూయ చేత ఏం చేస్తారు, యేసుని చంపేశారు. అప్పుడు పిలాతు వచ్చి మాట్లాడతాడు, ఒరే బాబు ఇతగాడు ఆడేంది ఏ నేరం లేదు, నీతిమంతుని మీరు చంపేస్తున్నారు, నాకైతే ఏ బాధ లేదు, నేను చేతులు కట్టుకుంటాను, పాపం మీ మీదకే పోతుంది అన్నప్పుడు ఏమైనా చెప్పనా, పాపం మా మీదకి వచ్చినాయి కదా యేసుని చంపేమంటారు. అంటే యేసును చంపేసిన ఆ పాపం మా మీదకు మా పిల్లల మీదకి వచ్చినాయి కదా. ఏమంటున్నా చూడండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఎంత ఎంత దారుణమైన స్థాయిలోనికి వాళ్ళు వెళ్ళిపోతుంటారంటే. అసూయున్నాడు మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు గమనించగలిగితే, పిలాతు అల్లరి ఎక్కువవుతున్నదే గాని తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరు చూసుకోండి, నాకు అసలు బాబు ఈ పాపంలో ఎలాంటి పాలు పొందలు లేదు, ఇతగాడి అంది ఏ తాపు లేదు, ఇతగాడు ఏ అన్యాయం చేయలేదు, ఇతను చంపడం నాకు ఇష్టం లేదని చేతులు కడిగేసుకుంటాడట. అప్పుడు యూదులు ఏం మాట్లాడుతున్నారు చూడండి, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదకును మా పిల్లల మీదకును ఉండును కాకనివి. అప్పుడు అతడు వారు కోరినట్లే బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయకు అప్పగించును. ఏం మాట్లాడుతున్నారు, ఈ యేసుని చంపిన పాపం మా మీదకు మా పిల్లల మీదకు వచ్చినాం కాదు. యేసు బ్రతకూడదు, యేసుకు మంచి జరగకూడదు, యేసుకు మంచి జరగకూడదు, మాకు మా పిల్లలకు చెడు జరిగినాం కాదు, యేసుకేం జరగకూడదు. అంటే అంటే ఈ అసూయ అన్నది ఏ స్థాయిలో ప్రదర్శిస్తుందంటే మళ్ళీ మనకు కూడా తెలియదండి. ఎదిగేవాడిని వెనక్కి లాగేస్తుంటది అసూయ, ఎదిగేవాడి కోసం మాట్లాడుతుంటది అసూయ. గుర్తుపెట్టుకోండి, మీకోసం ఎవడైనా చెడుగా మాట్లాడితే మీకు అర్థం అవ్వాలి, ఏమని, మీరు ఏమవుతున్నారు, ఎదుగుతున్నారు అని అర్థం. ఎవరన్నా మనం మన మన కోసం మన కంగారు పడిపోతాం. మనుషులు కదండి, మనుషులు కదా, అయ్యో మమ్మల్ని అనేసుకుంటున్నారే ఏంటి బాధ అని మనం తట్టుకోలేము. నువ్వు లేకపోవాల్సిన అవసరం లేదు, నువ్వు హ్యాపీ అవ్వాలి. బైబిల్ ఉంటది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు మీరు ధన్యులు. అడిగిన ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పేద్దాం అనుకోకు. ఎంతమందికి చెప్తావు, ఊరందరూ మాట్లాడతారు. ఇప్పుడు ఊరందరి కాడికి వెళ్ళి కూర్చొని సమాధానం చెప్తావా? నువ్వు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వాడు గుర్తుపెట్టుకోవాలి, నీ కోసం ఒకడు మాట్లాడుతున్నాడంటే నువ్వు ఎదుగుతున్నావని అర్థం. నీ ఎదుగుదల నచ్చక నీ కోసం ఎలా మాట్లాడుతున్నాడు, చెడ్డగా మాట్లాడుతున్నాడు. యేసు కోసం కూడా చెడ్డగా మాట్లాడారు కదా, యేసే తప్పు చేశాడు. యేసు కోసం రాయబడిన పదం చెప్పనా, వదకు సిద్ధపడిన గొర్రె వల్ల ఆయన ఎలా ఉన్నాడంట, మౌనంగా ఉన్నాడు. ఆయన సమాధానం చెప్పగలడు, మనకన్నా బాగా చెప్పగలడు సమాధానం. కొన్నిటికి సమాధానం చెప్పకూడదు అంతే, కొన్నిటికి సమాధానం చెప్పకూడదరా. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థానానికి నువ్వు వెళ్ళాలనుకుంటే కొన్నిటికి నువ్వు సమాధానం చెప్పనవసరం లేదు. ఆడ అసూయ చేత నువ్వు ఎదగడు ఇష్టం లేక నిన్ను వెనక్కి లాగడానికి ఆడ అనేక విధాలుగా మాట్లాడుతుంటాడు. అలా మాట్లాడుతున్నప్పుడు నీవు అసూయ కలిగి నువ్వు ప్రవర్తిస్తున్నావు అనుకోండి, ముందున్న నీవు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక మొదటి వారుగానే ఉండాలంటే, ముందున్న వారుగా ఉండాలంటే, వెనకాల వస్తున్న వారి మీద, వెనకాల ఎదుగుతున్న వారి మీద నీకేముండకూడదు, అసూయ ఉండకూడదు. అండ్ సహజంగా మన సంఘంలో ప్రారంభం నుంచి వచ్చినోడిని ఇక్కడ కూర్చోబెడతాము, కొత్తగా వచ్చినోడిని ఇక్కడ కూర్చోబెడతాం. ఇప్పుడు ప్రారంభం నుంచి వచ్చినోడు కొత్తగా వచ్చినోడు కూర్చోబెట్టేసాడు అనుకోకూడదు. నువ్వు నిన్ను కూర్చోబెట్టడం నాకు ఇష్టం, వెనకాల వచ్చిన నా ఇష్టం, నేను కూర్చోబెడతాను, నీకేంటి ప్రాబ్లం? అంటే పాత వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, మేమే ముందుండాలి, కొత్తోడు ముందుకు వెళ్ళకూడదని ఆలోచన నీకు వచ్చిందంటే నీలేముంది, అసూయ ఉంది. నువ్వు మొదటి వాడివే కానీ కడపటి వాడివే, రాసి పెట్టేసుకో. నీకు అలాంటి ఆలోచన ఉండకూడదు. అందుకే మన సంఘంలో అంత సమానం, అందరూ పాడొచ్చు, అందరూ నడిపించవచ్చు, అందరూ ప్రసంగాలు చేయొచ్చు. ఇక్కడ వీడి చేయకూడదు ఆడి చేయకూడదు రూల్స్ అంటే ఏమీ లేదు. అందరూ ఎదగాలనుకుంటాడు మంచోడు, అసూయ ఉన్నాడు ఎవడో వాడి కిందకి లాగేయాలనుకుంటాడు. ఎవడో లాగేస్తున్నప్పుడు కూడా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు.
ఎవడో లాగేస్తున్నప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అది చాలా ప్రమాదం అండి. అసలు ఎంత ప్రమాదకరమైనదో మనం ఇంకా లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తున్నప్పుడు మీ అందరికీ తెలుసండి, ఇశ్రాయేల్ కాలంలో గొల్లియాత్ అన్నవాడు ఏం చేస్తాడు చెప్పిన, ఇశ్రాయేల్ మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ అందరూ 40 దినాల పాటు ఏం చేస్తుంటాడు, సవాల్ చేస్తుంటాడు. రండి మీరు దమ్మునోడు ఒకటి రండి కొట్టుకుందాం అంటాడు. 40 దినాల పాటు గొల్లియాతును చూసి ఇశ్రాయేల్ అందరూ భయపడుతున్నప్పుడు దావీదు వస్తాడు, గొల్లియాతును కొట్టడానికి సిద్ధపడతాడు. వెళ్తాడు, గొల్లియాతును ఏం చేస్తాడు, కొట్టేస్తాడు. తన కత్తి తీసుకొని గొల్లియాతును తల నరికేస్తాడు. ఎప్పుడైతే గొల్లియాతు చచ్చిపోయాడో ప్రజలు ఎలా మాట్లాడతారో చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయం, 18వ అధ్యాయం 6 నుంచి కొన్ని వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, దావీదు ఫిలిష్తీయులను హతమ చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలును ఊళ్ళన్నిట్లో నుండి తంబురలతోనూ సంబరములతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నట్టుగా వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువును హతమ చేసినవి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏది అతడు తీసుకొనగలడని అనుకున్నాను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద యెషవషూబు నిలిచెను. వెంటనే ఏమొచ్చేసింది సౌలు గారికి, అసలు వచ్చి. ఇంతకీ సౌలు గారికి అసలు రావడానికి సౌలు ఏం చేశాడు, గట్టిగా మాట్లాడాలంటే ఏం చేశాడు, 40 రోజుల పాటు గొల్లియాతును చూసి ఏం చేశాడు, భయపడిపోయి వచ్చేసేసి గుడారాలు ఉండిపోయాడు. మరలా చెప్పాలి, భయపడిపోయాడు. రాజు సైన్యము ఇశ్రాయేల్ అందరూ భయపడిపోతున్నప్పుడు నేనున్నాను మీరు కంగారు పడొద్దని ఒకడు వచ్చి విజయాన్ని కల్పిస్తే దావీదుని బట్టి సౌలు కూడా ఆనందించవలసి పోయి సౌలుకి గొప్ప వచ్చేస్తుందని, సౌలుకి పేరు వచ్చేస్తుందని, దావీదు పేరు వచ్చేస్తుందని సౌలు ఏం చేస్తున్నాడు, అసూయపడుతున్నాడు. అప్పటి నుంచి చేసేది చెప్పనా, సౌలు అప్పటి నుంచి చేసేది చెప్పనా, దావీదుని ఎలాగైనా ఏం చేయాలి, చంపేయాలి. ఎందుకని నా తర్వాత నా కొడుకు రాజు అవ్వాలి, కానీ దావీదు రాజు అవ్వడానికి అవకాశం లేదు, అవ్వకూడదు. దావీదు బతుకుంటే రాజు అయిపోతాడు, కనుక దావీదుని ఏం చేయాలి, చంపేయాలనుకున్నాడు. ఏంటి సౌలు చచ్చిపోయే వరకు దావీదుని చంపడానికి పరిగెడుతూనే ఉన్నాడండి. ఎందుకు దావీదుని చంపాలనుకున్నాడు సౌలు అంటే, సౌలు అసూయ చేత నిండి ఉన్నాడు. అసూయ ఎంత ప్రమాదం అంటే వాడు ఎదకపోయినేం కాదు, పక్కోడిని ఏం చేయడు, ఎదగడం ఆడికి ఇష్టం ఉండదు. ప్రారంభం నుంచి ఉన్న మనం వెనకబడిపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. వెనకబడిపోవడానికి కారణాలు పెద్ద పెద్ద పాపాలు కాదు, చిన్న కారణం. ఈ చిన్న కారణం కూడా ముందున్న చూసి నువ్వు అసూయపడుతున్నావు అంటే నువ్వు కూడా ఏమైపోతావు, ముందున్న జాబితాలో ఉన్న నీవు వెనకున్న జాబితాలోనికి వచ్చే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే నువ్వు వెనక్కి వచ్చేసావు అనుకో, వెనకడు ఏమైపోతాడు, ముందుకు వచ్చేస్తాడు. ఇప్పుడు వెనకోడు ముందుకు వచ్చాడు కదా, నేను ముందుకు పోతాను అన్నాడు లేదు, వాడు వెనకబడిపోతాడు. వాడు ఎప్పుడు వెనకబడతాడు, వాడికి మళ్ళీ వెనకొచ్చిన వాడి చేత మీద అసూయ ఉందనుకోండి, వాడు వెనక్కి వచ్చే ప్రమాదం ఉంది. ఆ అనేకులు ఈ అసూయ చేత ముందు జాబితాలో ఉన్న వాళ్ళు వెనక జాబితాలోకి వచ్చేస్తున్నారు. బైబిల్ చెప్తున్న ఈ మాటను బట్టి ముందున్న మనం అసూయ లేకుండా, కుళ్ళు కుతంత్రాలు లేకుండా, ఒకటి ఎదుగుదలను చూసి మనం ఏడవకుండా, ఒకటి ఎదుగుతూ ఉంటే అవసరమైతే ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించగలిగే ఆ మంచి మనసుతో మనం ఉన్నాం అనుకోండి, ఎప్పుడు ముందున్న జాబితాలో ఉంటాం. లేకపోతే వెనకున్న జాబితాకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ అసూయ అన్నది సొంత అన్నదమ్ముల మధ్య, కయ్యోని ఏబేలు ఎవరు సొంత అన్నదమ్ములు అంటే సొంత అన్నదమ్ముల మధ్య కూడా ఉంటుందా అంటే, సొంత అన్నదమ్ముల మధ్య అసూయ ఉందంటే ఇక్కడికి వచ్చిన మన సొంతోళ్ళమా అంటే, సంఘంలో వచ్చిన సొంతోళ్ళ ఎవరో సొంతలు కాదు, ఎవరో రక్త సంబంధాలు కాదు, అందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన సంబంధాలు తప్ప ఎవరో సొంతోళ్ళు కాదు. సొంతోళ్ళ మధ్య అసూయ ఉందంటే మరి ఇక్కడ ఎక్కువ ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు మీరు గమనించండి, చాలా సందర్భాలు గమనించండి. యోసేపు సొంత అన్నదమ్ములు ఏం చేస్తారు, యోసేపు మీద అసూయపడ్డారండి. మిగతా 11 మంది యోసేపు చూసి అసూయపడ్డారని రాయబడింది బైబిల్లో. చూడండి ఆ పదం, ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచనం. అతని సహోదరులు అతను ఎందు అసూయపడి, అంటే సొంత రక్త సంబంధుల మధ్య అసూయ ఉంటే, ఏ రక్త సంబంధం లేని మన మధ్య అసూయ ఉండదంటారా? ఖచ్చితంగా అసూయ ఉంటుంది, అసూయ ఉండడానికి అవకాశం ఉంది. కనుక అలాంటి అవకాశాలు ఉన్నాయి కనుక అలాంటి అవకాశాన్ని ఒకవేళ ఉన్నా, అలాంటి ఆలోచన మనకు వచ్చిన వెంటనే అలాంటి ఆలోచన మనం ఏం చేయాలి, తీసేసుకోవాలి. అంటే గట్టిగా మాట్లాడదు, ఎవడు కష్టపడినా, ఎవడు బాగా దేవుని పని చేసినా ఎవరికి మహిమ, దేవునికే కదా, మన దేవునికే కదా. అంతకాడ వల్ల మహిమ వస్తుంది, పాడడం వల్ల దేవునికి మహిమ వస్తుంది, ప్రార్థించడం వల్ల, ప్రసంగాలు చెప్పడం వల్ల, నడిపించడం వల్ల మన దేవునికి మహిమ వస్తుంది అనుకోవాలి. నాకు మహిమ రావట్లేదు, ఆడికి మహిమ వస్తుందని నువ్వు అనుకున్నావా, అక్కడతో నీ ఆధ్యాత్మిక జీవితం ఏమైపోద్ది, ఆగిపోద్ది. ఇక నువ్వు ముందుకెళ్ళవు, వెనక్కి పడిపోతుంటావు. వెనక్కి వెళ్ళడానికి అవసరం అయితే ముందు చంపాలనుకుంటావు. ముందు ఏం చేయాలనుకుంటావు, చంపాలనుకుంటావు. ఏం చేసింది అదే, ఒక సౌలు చేసింది అదే.
అసూయపరులు ఏం చేస్తారో బైబిల్ చెప్తుంది చూడండి. అసూయపరులు ఎంత ప్రమాదకరంగా మారిపోతారో చెప్తుంది. యోబు గ్రంథము 5వ అధ్యాయం, యోబు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా మీరు పరిశీలన చేయగలిగితే, యోబు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా మీరు పరిశీలన చేయగలిగితే, దౌర్భాగ్యముల గురించి ఏడ్చుట వలన మూడులు నశించిదురు, బుద్ధి లేని వారు అసూయ వల్ల చచ్చిదురు. చివరికి ఈ అసూయపరుడు ఏం చేస్తాడంట? పక్కోడిని చంపుతాడు, చివరికి వీడు కూడా చస్తాడంట. ఈ ఏ అసూయ చేత వాడిని చంపావో అదే అసూయ చేత ఏమవుతావు? చచ్చిపోతావు. ఏసి అంటాడు, కత్తి పట్టుకున్నవాడు అసూయ ఉన్నవాడు అసూయతో చేస్తాడు. అసూయతో వాడు చంపుతున్నావు, చంపడమే కాదు అదే అసూయ వల్ల నువ్వు కూడా ఏమైపోతావు? చచ్చిపోతావు. అసూయ అన్నది చాలా ప్రమాదకరమైనది. ఎంత ప్రమాదకరమైనది అంటే నిన్ను ఎరగనీదు, పక్కోడిని చంపేలా చేస్తుంది, అవసరమైతే నిన్ను కూడా చచ్చిపోయేలా చేస్తుంది, చివరికి నిన్ను పరలోకం వెళ్ళనివ్వకుండా ఆపేది కూడా ఈ అసూయాలంట. మీ అందరికీ తెలుసు, శరీర కార్యాలు ఆత్మ కార్యాలు రెండు ఉంటాయండి. శరీర కార్యాలు వేరు, ఆత్మ కార్యాలు వేరు. ఆ శరీర కార్యాలు ఉన్నవాడు పరలోకం వెళ్ళడు, ఆత్మ కార్యాలు కలిగిన వాడు పరలోకం వెళ్తాడు. శరీర కార్యాలు కలిగిన వాడు పరలోకం వెళ్ళడం చెప్తూ ఈ శరీర కార్యాలు ఏముందో చెప్తున్నారు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి కొన్ని వచ్చాను. మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అదేంటంటే జారత్వం, అపవిత్రత, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటిని గురించి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఎవళ్ళైతే అసూయ ఉంటుందో చివరికి వాడు పరలోకాన్ని కూడా ఏమైపోతారంట? కోల్పోతారంట. ఏమండి నేను అంటాను, ముందు వరుసలో ఉన్న మనం వెనక వరుసలోకి వచ్చేసామండి. వెనక వరుసలో ఉన్న మళ్ళీ మనం ఏమవచ్చు? ముందు వరుసలోకి రావడానికి అవకాశం ఉంది. నువ్వు మారితే, మార్పు చెంది, ఇది విధానం కాదు, ఇది పద్ధతి కాదు, అందరూ మనవాళ్ళే కదా, అందరూ మన వాళ్ళు ఎదగాలనే ఒక మంచి ఆలోచన కలిగి దేవుని యొక్క నువ్వు క్షమాపణ చెప్పగలిగితే ముందుకు వచ్చే అవకాశం ఉంది. నువ్వు క్షమాపణ చెప్పలేదా, ముందుకు రావడం కాదు కదా, నువ్వు చేస్తావు, చివరికి ఎక్కడికి వెళ్తావు? అంటే ఈ అసూయ అన్న ఈ పాపము చివరికి మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది అంటే పాతాళం తీసుకెళ్ళిపోతుంది. అంటే పాతాళం తీసుకెళ్ళిపోయేంత పాపమా అంటే అది పెద్ద పాపం కూడా కాదు, పెద్ద పాపంలో కూడా కనబడదు. 6 గంటలకు వచ్చినోడికి అద్దెపోయి సాయంత్రం 5 గంటల కూడా అద్దెపోయి అడగడం కూడా పాపమా? అంటే అడగడం పాపమా? మీరు చెప్పండి. 6 గంటలకు వచ్చాడు, 12 గంటలు పనిచేశాడు, అద్దెపోయి తీసుకున్నాడు, 1 గంట పనిచేసి అద్దెపోయి తీసుకున్నాడు, అడగడం పాపమా? మనం అడగమా? ఏంటి మనం అడగమా? మనం కూడా అడుగుతాం రా, ఏంటండి అయ్యగారు ఇలా చేశారు, 12 గంటలు పనిచేశారు, ఎక్కువ ఇవ్వాలి కదా, 1 గంట పని. మనం అది న్యాయం అనిపిస్తుంటది కానీ అడుగుతాం. కానీ దేవుడి దగ్గర అడగకూడదు. లోకంలో అది న్యాయంగా ఉండొచ్చు, కానీ దేవుడి దగ్గర అది న్యాయం కాదు, అది న్యాయం కాదు. దేవుడు ఎక్కడ ఎవరికి అవకాశం ఇస్తే అక్కడికి ఇస్తూ ఉంటాడు అంతే. దేవుడు ఒకరికి అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నప్పుడు వెళ్ళమండమే ఆవిడ కోసం మనం ఊసాడుకోకూడదు అని వెనకలాగే ప్రయత్నాలు మనం ఏమి చేయకూడదు. ఈ అసూయ అన్నది చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే నిన్ను వెనక్కి నెట్టేస్తుంది, ఎంత ప్రమాదం అంటే పక్కవాడిని చంపేసేలా చేస్తుంది, ఎంత ప్రమాదం అంటే నువ్వు చచ్చిపోయేలా చేస్తుంది, ఎంత ప్రమాదం అంటే నేను పాతాళానికి తీసుకెళ్ళిపోయే అంత స్థితిగా దీన్ని ఏం చేస్తుంది? తీసుకెళ్ళిపోతుంది. కనుక ఈ అసూయ అనే ఈ పాపాన్ని మనం జయించాలి. ఈ అసూయ అనే ఈ లక్షణాన్ని మనం కలిగి లేకుండా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఈ అసూయ మనలో నుండి తీసుకోవాలి అంటే, అసూయ లేకుండా మనం బ్రతకాలంటే ఏం చేయాలో మళ్ళీ యేసుక్రీస్తు చెప్తున్నాడు. అసూయ మనలో నుంచి పోవాలి అంటే, ఈ అసూయ అనే ఈ లక్షణం మనలో ఉండకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలో మళ్ళీ యేసే చెప్తున్నాడు. యేసు చెప్పిన మళ్ళీ మరొక మాటను చూసే ప్రయత్నం చేద్దాం. అసూయను మనలో నుంచి తీసేద్దాం. తీసుకోవడానికి ఏ చెప్తున్నా ఒక మంచి ఉపమానం లోకాసువార్త 17వ అధ్యాయం. అసూయ అనే ఈ పాపాన్ని మనం జయించాలంటే ఏం చేయాలి, అసూయ మనలో లేకుండా ఉండడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చెప్తున్నాడు. లోకాసువార్త 17వ అధ్యాయం 5 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. అపోస్తులు మా విశ్వాసం పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగించేంత విశ్వాసం కలిగి ఉంటే ఈ కంబల చెట్టును చూచి వేళ్ళతో కూడా బెళ్ళకబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడిని చెప్తాడు. 7వ వచనం, దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా, మళ్ళీ చెప్తున్నాడు, ఒక మాట చెప్తున్నాడు, మీ దగ్గర పనిచేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? దున్నేవాడు గాని మేపేవాడు కానీ ఎవడన్నా మీ దగ్గర పనిచేసేవాడు ఎవడన్నా ఉంటే, నువ్వు యజమానుడిగా ఉన్న నీవు నీ కింద పనివాళ్ళ కోసం చెబుతున్న ఈ సందర్భాన్ని మనం గమనిద్దాం. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా, వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పడు. ఇప్పుడు నాకు ఇద్దరం కలిసి పొలంలో పనిచేసాం కదా, యజమానుడు పనుడు ఇద్దరు కలిసి ఎక్కడ పనిచేశారంట? పొలంలో పనిచేశారంట. పొలంలో పని అయిపోయిందంట, సాయంత్రం ఇంటికి వచ్చారంట. ఇంటికి రాగాలే ఏమంటాడు యజమానుడు? త్వరగా అన్నం కూడా వండిగా పెట్టి అంటాడు. అరే పొద్దున్నే నాతో పనిచేసావు కదా, నువ్వు అన్నం వండక ఇంటికి వెళ్ళిపోయి అంటాడా? ఈ పనిలో జాయిన్ దేనికి? పొలం పని చేయడానికి
ఇంటి పని చేయండి, పొలం పని చేయండి, ఇంటి పని చేయండి, పనులు చేయలేడు. పొలం పని అయిపోయింది, ఇద్దరు పని చేశారు, ఇంటికి వచ్చారు. ఇప్పుడు యజమానుడు కూర్చొని కూర్చుంటాడు. పనుడు ఏం చెప్తాడు? త్వరగా భోజనం కూడా వండేసి పెట్టమంటాడు. అంటాడు లేదా? అంటాడు. అదే చెప్తున్నాడు, అదే చెప్తాడు. ఏమన్నాడు? నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వాడితో చెప్పినా చెప్పడు. నాకు వండి పెట్టమని చెప్తాడు కానీ నువ్వు వెళ్ళి భోజనం చేయరా అని చెప్పడు. అదే చెప్తాడు కదా. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపాలన పుచ్చుకునే వరకు నాకు పరిచారం చేయము, అటు తర్వాత నువ్వు అన్నపాలన పుచ్చుకోమని అతను చెప్పిన. కానీ ఏం చెప్తాడు? వండి నాకు పెట్టి నేను తిన్న తర్వాత నువ్వు తినరా అని చెప్తాడు. కానీ ఇప్పుడు రా పని చేసి వచ్చావు కదా, నాకు వండకరా, నాకు పెట్టకరా, నువ్వు వెళ్ళి తినేరా అంటాడా? అలా అన్నాడు కదా, అలా అన్నాడు కదా. పనికి జాయిన్ అయిన తర్వాత వంట పని చేయాలి, పొలం పని చేయాలి. రెండు పనులకు నువ్వు మాట్లాడుకున్నప్పుడు రెండు పనులు చేయాలి. అలా రెండు పనులు చేసి వచ్చి తోడు చెప్తాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపమని వాడిని మెచ్చినా, బా చాలా బాగా చేస్తున్నావురా అని యజమానులు మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. ఎందుకని? ఏం తీసుకుంటాడు? జీతం తీసుకుంటాడు. ఓరకనే పని చేసాడు అనుకోండి, ఒక పనుడు ఓరకనే పని చేస్తే యజమానులు ఏమంటాడు? సబాస్ భలే పని చేసామంటాడు. ఓరకనే పని చేస్తే. డబ్బులు పని చేస్తే మెచ్చుకోడు, డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఏసనే క్రైస్తవ్యం అనే ఈ పొలంలోకి మనం అంతా పని చేయడానికి వచ్చాం కదా. పని చేయడానికి వచ్చిన మనం అందరూ జీతం తీసుకోవడానికి వచ్చాం. ఏ జీతం? పరలోకం అనే జీతం తీసుకోవడానికి వచ్చి పని చేస్తున్నాం. ఇక్కడ ఎవరిని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ జీతం లేకుండా పని చేస్తావు అనుకోండి, మెచ్చుకుంటాం. నువ్వు జీతానికి పనికి వచ్చావు, రేపు జీతం తీసుకుంటావు, నిన్నెలా మెచ్చుకోవాలి? మెచ్చుకోడు కదా. అలాగే పని చేసిన వాడిని యజమానుడు ఎప్పుడు ఏం చేయడు? మెచ్చుకోడు కదా అని చెబుతూ పదం మాట్లాడుతున్నాడు అండి. అటువలే మీరు మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవి చేస్తున్నామని చెప్పాడు. అంటే ఈ ఉపమానంతో మనకి ఏం చెప్తున్నాడంటే, మొదటి వారులారా, ప్రారంభం నుంచి ఉన్నవారులారా, అనేక పనులు చేస్తున్న వారులారా, మీతో ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు వరకు మీరు చేసిన పనులన్నీ ఏ పనులు? దేవుడు మీతో చెప్పగా చేసిన పనులు, చేయాల్సిన పనులే చేశారు. దేవుడు చెప్పాడు, అది మీరు చేస్తామని బాప్తీసు రోజు మీరు ఏం చేశారు? మునిగారు, ఆ పనులు చేశారు. అంతకుమించి గొప్ప పనులు ఏవి చేయలేదు. మీరు బాప్తీసం తీసుకోకుండా, ఏమీ తీసుకోకుండా పనులు చేస్తున్నారు అనుకోండి, ఇటు దేవుడు నమ్ముకోకుండా ఏం చేస్తున్నాడు? పనులు చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తాం. పని చేస్తానని ఒప్పుకొని పని చేయడానికి వచ్చినాడు ఏం చేయం? మనం మెచ్చుకోం. అంటే ప్రారంభం నుంచి మొదటగా ఉన్న వీరితో ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఎన్ని పనులు చేసినా దేవుడు మాతో చెప్పిన చేసామండి, అంతేనండి, ఏమి లేదండి అలా. మేము చేసామండి అన్నావా? అది చచ్చిపోయి నువ్వు ఎన్ని పనులు చేసినా ఏం చేయకూడదు? మేము చేస్తున్నామనే ఫీలింగ్తో నువ్వు ఉండకూడదు. ఒకవేళ అలాంటి ఫీలింగ్ ఉండాలంటే, దేవుని కృపలు బ్రదర్ మీరు బాగా చేస్తున్నారు ఎవడన్నా అన్నాడు అనుకోండి, దేవుని కృప అండి, దేవుని కృపలు అదే ఉందా అనాలి. నేను దేవుని కృపల్లో చేశాను అనాలి. ఇప్పుడు వరకు చేసినవి వేస్ట్ అండి, ఇంకా బోర్డు చేయాలండి అనుకోవాలి. అంటే గతంలో చేసిన పనులు ఎవడైతే జ్ఞాపం పెట్టుకొని పదే దాన్ని తలుచుకొని అలా చేసాం ఇలా చేసాం ఎవడైతే గొప్పలు చెప్పుకుంటాడో వాడు పనిని ఏం చేస్తున్నట్లు? దొంగతలు చేస్తున్నట్లు, ప్రతిఫలాన్ని పొందేస్తున్నట్లు. అంతే. అటువలే ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపనని వాడిని మెచ్చునా, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము. ఏమనుకోవాలి? పనిచేసాడు ఏమనుకోవాలి? మాదేమన్ సార్, దేవుని కృప లేదు పనిచేస్తాం అనుకోవాలంట. అలా నువ్వు అనుకున్నావు అనుకోండి, నీలో ఉన్న అసూయ ఏమైపోతుంది? నేనే చేస్తున్నాను అనుకున్నావు అనుకోండి, ఇది అసూయ పెరిగిపోతుంది. గతంలో చేసిన పనులు జ్ఞాపం చేసుకుని మరీ చెప్పుకుంటున్నాం అనుకోండి, నీకేమున్నట్లు? అసూయ లేనివాడంట చేసిన పనులు ఏం చేస్తాడంట? మర్చిపోతాడంట. ఎంత పని చేసినా మేము ఏమీ చేయలేదని ఫీలింగ్ లో ఉన్న వాడికి ఏముండదు? అసూయ ఉండదు. మేము ఎంతో చేసేవారు గొప్పగా చెప్పుకున్నాం అనుకోండి, వాడికి అసూయ ఉంటుందంట. ముందున్న వీడు వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందంట. అంటే ముందున్న వీడు వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఎంత పని చేసినా ఏమీ చేయలేదని ఫీలింగ్ తో బతకాలంట. ఎవడైతే ఇప్పటి వరకు ఏమీ చేయలేదని ఫీలింగ్ ఎవడైతే బతుకుతాడో వాడు ముందున్న వరుసలో ఉంటాడు. ఏదో చేస్తున్నాడు ఫీల్ అయిపోతున్నాడు అనుకోండి, ముందున్న వీడు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ముందున్న మనం వెనక్కి వెళ్ళకుండా ఉండాలంటే ఇప్పుడు వరకు చేసిన పనులండి ఏం చేయలేదండి, దేవుని కృపల్లో చేసాం. అవి కూడా మేమేం చేసాం? మేము ఇంకా చేయాలి అని గతంలో చేసిన పనులు ఏం చేసాం? మనం మర్చిపోవాలి. మనం గతంలో చేసిన పనులు గుర్తుపెట్టుకో మాట్లాడతాం. ఆడికి 100 ఇచ్చేవాడు, ఆడికి 50 ఇచ్చేవాడు, ఆడికి వచ్చేసేవాడు, గుర్తుపెట్టుకో మరి చెప్పుకుంటుంటాం. ఎందుకలా చెప్పుకుంటున్నావు? అది నీ కృపలు చేసావా, నీ దైవాలు చేసావా, నీ శక్తులు చేసావా? దేవుని కృపలగా చేసాం. మనం ఎవరికి ఏ సహాయం చేసినా అది దేవుని కృపలే. అది మీటింగ్లు పెట్టినా, సువార్తలు చేసినా, ఏది చేసినా అది దేవుని కృపల్లో చేసాము. మన గొప్పతనం అంటూ అందులో ఏమీ లేదు. మన గొప్పతనం ఉందని మనం ఫీల్ అవుతున్నామా? మనం పడిపోతాం. నిష్ప్రయోజకులమైన దాసులు అని అనుకోవాలంట మనం. అపోస్తలుడైన పౌలు ఇలా మాట్లాడుతుంటాడు. అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతుంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
12-13 వచనాలు ముగిస్తాను. పిలుపులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితననియు ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితననియు నేను అనుకోలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితనో దానిని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, ఎనకున్నవి మరిచి గతంలో చేసిన పనులు ఏం చేశాను మర్చిపో. నువ్వు ఎన్ని దేవుని పనులు చేసినా మర్చిపో. నేను ఆ రోజు ఎలా చేశాను, ఈ రోజు ఎలా చేశాను, నేను ఆ రోజు నిన్నెలు పెట్టాను, ఈ రోజు నిన్నెలు పెట్టాను. ఒకవేళ నువ్వు నిలబెట్టినా కూడా ఏం చెయ్యి, ఒకవేళ నువ్వు ఏమన్నా నిలబెట్టావు దేవుళ్ళని అయినా ఏం చెయ్యి, ఎవడ మాట్లాడలేదు. మర్చిపోరా నాయన. అది ఆ వ్యక్తిని నిలబెట్టడానికి దేవుని కృప ఉందండి, అందుకే నిలబెట్టానండి, నాలో ఏం లేదండి ఒప్పుకోరా నాయన. అప్పుడు పౌలు చెప్తాడు, గతంలో చేసినవన్నీ ఏం చేశాడ, ఇది వరకు వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందువలనని గురి వద్దకే పరిగెడుతున్నాడు. గురు వద్దకు పరిగెట్టేవాడు బహుమానం కొట్టాలనుకున్నాడు, పరలోకం చేరాలనుకున్నాడు, ముందు వరుసలోనే ఉండాలనుకున్నవాడు గతంలో చేసిన పనులు ఏం చేయాలి, మర్చిపోవాలి. అది చేశాను, ఇది చేశాను, అలా చేశాను, ఇలా చేశాను, 600 వేస్ట్. నువ్వు ఇలా మాట్లాడతావు అంటే నీళ్ళు ఫుల్ అసి ఉంది. నువ్వు ఎదగు ఇంకోండి ఎదగ. నువ్వు అవసరమైతే ఆ ముందు వెళ్ళిపోతున్న వాడిని లాగేసి వెనక ముందుకు వెళ్ళిపోవాలని అవసరం చెప్పేస్తావు. ఆయన చంపేయడం నువ్వు చచ్చిపోవడం వద్దండి. ఇది చాలా ప్రమాదం. ఒకటి ఎదుగుదలను చూసి మనం ఎప్పుడు ఏం చేయకూడదు, అసూయ పడకూడదు. అది చిన్నదే, అది న్యాయంగానే ఉంటుంది. అది న్యాయంగా. ఉదాహరణకి ఇప్పుడే కొత్తగా మారాడు, పోయిన వారం బాప్తిసం ఇచ్చాం ఒకరోడికి, నాగార్జున ఒకరోడికి బాప్తిసం ఇచ్చాం. ఈ వారం ఒకరోడు సంగతులు చేశాను అనుకోండి, ఎప్పటి నుంచో వస్తాడు మత్తయ్య ఏమనిపిస్తుంది సహజంగా, మామూలుగా ఏమనిపిస్తుంది, బయట చెప్పుకోపోయినా. ఒకరు మత్తయ్యకి లేకపోయినా ఇంకోటి వెళ్తాడు, మత్తయ్య ఇది న్యాయమేనా, ఇంకొట్టాడు పిచ్చుడు. ఒకరు మత్తయ్యకి ఆలోచన లేకపోయినా మత్తని కొలుగుతాడు, మత్తయ్య నువ్వు ముందు నుంచి ఉన్నావు, నిన్ను పెట్టకుండా అడిపిడేశాడు. అదే నీకు అంటే తెలియకుండా నా ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ నీకు రాకూడదు. ఆ ఫీలింగ్ వచ్చా అవుట్ నువ్వు. దేవుడు ఆయన పెట్టాలనుకున్నాడేమో, ఓకే. నేను వెనకుండా పని చేయాలని దేవుడు అనుకుంటాడేమో, ఓకే. నేను అలా పని చేస్తానని ఫీలింగ్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఎవడో గొప్ప కాదు. ఆడి సంఘబద్ధ అయినా, విశ్వాస అయినా, పాస్టర్ అయినా అందరికీ ఉపయోగపోతారు. అందరికీ పరలోకమే. పాస్టర్లకి పరలోకంగా ఎక్కువ చేస్తాడు, విశ్వాసులు పరలోకంగా తక్కువ ఏం లేదు కదా. అందరికీ అద్దరిపోయాయి. 6 గంటలకు వచ్చినోడికి అద్దరిపోయాయి, 5 గంటలకు వచ్చినోడికి అద్దరిపోయాయి. ఇక్కడ బహుమానాలు తేడా లేదు, అందరికీ సమానం. అది ఎంచో పని చేస్తావు, గంట చేస్తావా, 2 గంటలు చేస్తావా, 3 గంటలు చేస్తావా, నువ్వు పనిని బట్టి బహుమానం అంతే. నువ్వు ఎన్ని గంటలు పని చేస్తే అదే బహుమానం. వెనకాల వచ్చినాడు కూడా ఏం చేయడానికి వచ్చాడు, పని చేయడానికి వచ్చాడు. నువ్వేటి కుళ్ళు పడుతున్నావు, నువ్వేటి అసూయ పడుతున్నావు, నువ్వేటి వెనకలాగెళ్ళుకుంటున్నావు, ఆడు ముందుకు వెళ్ళిపోయి నీ బాధ ఏంటి ఏంటి ఇప్పుడు కాదు, కానీ ఆ ప్రారంభంలో కొంతమంది పెద్దలుగా మనం పెట్టామండి. ఆయన ఎందుకంటే పెద్ద పెట్టావు, నీ బాధ ఏంటి, నాకు అర్థం, నీ కడుపు ఏంటి మేము ముందు నుంచి ఉన్నావు, వెనక వచ్చిన నువ్వు సంగ పెద్ద పెట్టావు, నీ కడుపు మాట ఏంటి, దేవుడు ఎవరికి ఏ స్థానం ఇస్తాడో తెలియదు. ఇచ్చిన స్థానంలో చక్కగా నువ్వు ఆ స్థానాన్ని వాడుకుంటూ చక్కగా పనిచేయి. వెనకున్న వాడు ఏం చేయాలంటే ముందుకు రావడం ప్రయత్నం చేయి. నువ్వు చక్కగా దేవుని పని చేస్తే ముందుకు వస్తావు, నువ్వు ముందుకు వస్తావు. ఒక లాగేసి ముందుకు రావాల్సిన అవసరం లేదా రోయ్. నువ్వు బాగా పరిగెడితే ఏమవుతావు, నువ్వు గెలుస్తావు. పక్కోడు కాలు అడ్డేటి పడగొట్టి గెలిస్తే ఎందుకు, పక్కోడు కాలు అడ్డెట్టుకుంటా పడగొట్టుకుంటా కూడా మనం ఏం చేయొచ్చు, గెలవచ్చు. నీకు ముందుకు రావడానికి అవకాశం ఉంది. నువ్వు సరైన మార్గంలో, కరెక్ట్ మార్గంలో నువ్వు ముందుకు వెళ్ళాలి. కాలు అడ్డేటి పడగొట్టి ముందుకు వెళ్ళవలసిన అవసరం లేదు. అసూయతో నువ్వు దేవుని పనులు చేయవలసిన అవసరం లేదు. అంటే అసూయతో కూడా దేవుని పనులు చేస్తారా, చేస్తారండి. అసూయతో కూడా దేవుని పనులు చేస్తారు, దేవుని పనే. అపోస్తలుడైన పౌలే మాట్లాడుతూ తన దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది అంట పని చేస్తున్నారంట. ఏ పని చూడండి, పిలిపి రాసిన పత్రిక ముగిస్తాను. మొదలు అధ్యాయం, పిలిపి రాసిన పత్రిక మొదలు అధ్యాయం 15వ వచనం. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారంట. క్రీస్తును ప్రకటించే వాళ్ళందరికీ మంచి బుద్ధి ఉంటుంది అనుకోవడానికి లేదంట. అలా అని అది కూడా దేవుని పనే. దేవుని పని చేయడం తప్పలేదు. ఈ దేవుని పని చేస్తున్నప్పుడు నువ్వు పాడుతున్నావు కదా, ఇంకోటి కూడా పాడుతున్నాడు కదా, 2 పాటలు అనుకోవాలి మనం. ఈ 2 పాటల వల్ల దేవుడు మహిమపరచబడతాడు అనుకోవాలి.
ఆయన లాగేసి మరి ఆయన తొక్కేసి మరి మన దేవుని పాట పాడాలి, దేవుని మహిమపరచాలనే ఈ తత్వం మనకు ఉండకూడదు. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుడుకును నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించున్నారు. అంటే కొందరు అసూయ చేత, కక్ష చేత, ఈర్ష్య చేత కూడా దేవుని పని చేస్తారంట. కొందరు మంచి మంచి ఉద్దేశంతో కూడా దేవుని పని చేస్తున్నారంట. అది మంచిది కాదని చెప్తూ 18వ వచనం, ఆయననేమి మెస్సి చేతనే గాని సత్యమ చేతనే గాని ఏ విధమ చేతనైనా క్రీస్తు ప్రకటించబడ్డాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను, ఇక ముందు సంతోషిస్తాను. ఆడు కుళ్ళు కుతంత్రాలు చేసినా కూడా దేవుడే కదా మహింపరచబడతాడు. ఓకే, దేవుడైతే మహింపరచబడతాడు, కానీ ఆ పని చేసిన వాడికి ఏముండదు, ప్రతిఫలం ఉండదు. ఇప్పుడు నేను కక్షతో దేవుని పని చేశాను రా, ఒక వ్యక్తిని మార్చాను, మారినోడు సంఘంలోకి వస్తాడు. కక్షతో మార్చి నేను మాత్రం ఎక్కడికి వెళ్ళను, పరలోకి వెళ్ళను. ఏంటి కక్షతో చేసినా కూడా నేను హ్యాపీ అంటున్నాడు కదంటే మీకు ప్రాబ్లం ఏంటి అంటారేమో. రెండో అధ్యాయంలో చెప్తాను చూడండి, రెండో అధ్యాయం మొదలు వచ్చింది. కావున క్రీస్తు చేసినందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వల్ల ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న యెడల మీరు ఏక మనసులగినట్లు ప్రేమ కలిగి ఏకభావం గలవారే ఉండి ఒక్కదాని యందే మనసు ఉంచుచు నా సంతోషము సంపూర్ణం చేయండి. కక్షతోనైనను వృధాశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకున్నాడు. దేవుని పని చేస్తున్నప్పుడు నాకంటే నువ్వు గొప్ప, నీకంటే నేను గొప్ప, ఏం చేయాలంట, ఒకరినొకడు పొగుడుకోవాలంట. సంఘంలో ఒకరినొకడు ఎప్పుడు పొగుడుకోవాలంట. నువ్వు బెస్ట్ బ్రదర్, నువ్వు బాగా పాడతావు బ్రదరు, నువ్వు బాగా నడిపిస్తావు బ్రదరు అని మనం ఏం చేయాలి, ఎంకరేజ్ చేయాలి. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అనే ఆ వాతావరణం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంఘం డెవలప్ అవుతుంది. మనలో ఎలాంటి అసూయ ఉండదు. మరి అసూయ అన్నది అంత మంచి లక్షణం కాదు. అది ఎంత చెడ్డ లక్షణం అంటే నిన్ను ముందు వరుసలో ఉన్న నిన్ను వెనక వరుసలో పెట్టేస్తుంది. ముందు వరుసలో ఉన్న నిన్ను పాతాళం నిన్ను తీసుకెళ్ళిపోతుంది. ముందు వరుసలో ఉన్న నిన్ను ముందు నుండి చంపేసేలా ప్రేరేపిస్తుంది. ఆయన చంపేస్తున్న క్రమంలో నువ్వు కూడా చచ్చిపోరని చెప్తుంది. గనుక ముందున్న మనం ఇంకా ముందుకెళ్దాం. ఎవరన్నా వెనకున్నారంటే వారిని కూడా ముందుకు వెళ్ళేలా అవసరమైతే చేపట్టుకు ఏం చేద్దాం, చేపట్టుకు ముందుకు తీసుకెళ్దాం. నువ్వు అక్కడ ఉండాలరా, నేను ఎక్కడ ఉండాలరా అనే ఆలోచన ఆ తారతమ్యాల సంఘంలో ఉండకూడదు. అంటే సంఘంలోకి మనం అందరూ వచ్చాం, క్రీస్తు రక్తాలు కడబడ్డాం. ఇక్కడ సేవకుడైనా, సంఘ పెద్దైనా, విశ్వాసైనా అందరూ క్రీస్తు రక్తాలు కడబడ్డాం. ఇక్కడ ఎవడో గొప్పడు కాదు. వాడుకున్న పరిధిని బట్టి, వాడు చేస్తున్న పనిని బట్టి ముందు వరుసలో కూర్చోవచ్చు, వెనక వరుసలో కూర్చోవచ్చు, కానీ అందరూ ఎవరు సమానాలే. కనుక ఈ సమానత్వాన్ని మనం సంఘంలో నెలకొల్పుదాం. ఎవరిలో అసూయ లేకుండా బతికే ప్రయత్నం చేద్దాం. ముందు వరుసలో ఉన్న మనం ఇంకా ముందుకు వెళ్దాం. వెనకున్న వాడిని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ముందున్న వాడిని వెనక్కి లాగే ప్రయత్నాలు అంటే ఏమి చేయొద్దు. అసూయ చాలా ప్రమాదం. ఈ అసూయని తీసుకోవడానికి ఇప్పటి వరకు మీరు ఎన్ని పనులు చేశారో అన్ని పనుల విషయాలు ఏముండాలి, మేము ఏమి చేయలేదండి, మేము నిష్ప్రయోజకులైన దాసులమండి. ఆ పని కూడా దేవుని కృప వల్ల చేశాం తప్ప మా శక్తి వల్ల, మా తెలివితేటల వల్ల, మా డబ్బు వల్ల, మా జ్ఞానం వల్ల చేసామని ఎప్పుడు డబ్బా మాటలు మీరు కొట్టుకోవద్దు. దేవుని కృపలో చేసాం. దేవా ఇంకా చేయవా, మమ్మల్ని కూడా మీ పనిలో వాడుకోమని దేవుడిని అడుగుదాం. దేవుని పని ఉన్నతంగా చేద్దాం. దేవుడిని మహిమలో ఒకరికి మనం చేరిపోదాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, పరిశుద్ధ జీవాధిపతి, జీవం కలిగిన గొప్ప దేవ, నాయన తండ్రి, ముందు వరుసలో ఉన్న మేము వెనక్కి రాకుండా ముందు వరుసలోనే ఉంటూ మరింత ముందుకు వెళ్తూ అవసరమైతే వెనక వరుసలో ఉన్నవాడిని కూడా తండ్రి ముందుకు తీసుకెళ్ళగలిగే గొప్ప మనస్సు అందరికీ మీరు దయచేయండి. ఒకవేళ ముందున్న వాడిని చూసి ఒకవేళ అసూయ పడుతున్నామేమో, ముందున్న వాడిని తొక్కేయాలని మేమన్నా కుట్రలు చేస్తున్నామేమో, ముందున్న వాడిని వెనక్కి లాగడానికి చెడు ప్రచారాలు ఏమైనా చేస్తున్నామేమో. దేవా, అలాంటి తండ్రి చెడు లక్షణం మాలో ఉంటే తీసేయండి. అసూయ అనే ఈ చెడు లక్షణాన్ని మాలో తీసేయండి తండ్రి. ప్రేమ కలిగి నాయన మేము ప్రవర్తించడానికి, ప్రేమనే ఆ మంచి మనసును మేము కలిగి జీవించడానికి చూపించండి. సంఘాన్ని బలపరచండి, స్థిరపరచండి. ఉన్నతమైన స్థితికి సంఘం వెళ్ళుటకు నాయన మీరే సహాయం చేయండి. అందరూ తండ్రి ముందు వరుసలో ఉండేవారుగా సంఘంలో ఉన్న వాళ్ళందరూ మీరు ప్రేరేపించమని, ఈ మాటల చేత ఒకరినొకరు మీరు పురుకులు ప్రేరేపించి ఉన్నతంగా నీ పనులు అందరినీ వాడుకోమని, నీ కుమారుడు బలియాగంలోనికి మేము చేతులు మంచడానికి తండ్రి మేము సిద్ధపడుతుండగా ఆ బలి ద్వారా తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలికి తగ్గట్లుగా మా బ్రతుకులు మలుచుకునే గొప్ప అవకాశం అందరికీ దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.